నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి. మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, గ్రహ బలం ఏ విధంగా ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది, నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, ఏ రాశుల వారికి ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి 12వ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం, కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి. అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు. చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు, నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క 2.5 రోజులకు అంటే 2.5 నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి మారి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు. అందువల్ల చంద్రుడు ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి. కాబట్టి చంద్రానుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనఃకారకుడు, చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది. చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు, పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తరువాతి గ్రహం కుజుడు. ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము, అలాగే వ్యాపార అనుకూలత, రుణ బాధలు, రుణ సమస్యలు, ధన సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు. కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో. మిథున రాశ్యాధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాశులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది. తదుపరి గ్రహం బుధుడు. బుద్ధి కర్మానుసారిణి, మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బుధుడు 13 వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు. మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువు అయితే కాదు, మిత్రుడే. కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికి కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది. అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు. అందువల్ల యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాట అన్ని రాశుల వారికి. తదుపరి గురుడు ఆ బృహస్పతి సంచారం వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది. మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు, అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది. ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి, మరి విద్య, ఉద్యోగం ఇట్లాంటి వాటికి చూసుకున్నట్టు గురుడు అధిపతి. అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి. మరి
తదుపరి శుక్రుడు మీనంలో సంచారం చేయడం జరుగుతుంది. మరి మీనరాశ్యాధిపతి గురుడు, మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది. అంటే శుక్ర రాహువుల కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని రాశుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి తదుపరి శని సంచారం, శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది. కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది. శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది, చక్కటి ఉద్యోగం వస్తుంది, చక్కటి సంతానం కలుగుతుంది. చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి. మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది, వివాహం సరిగ్గా సెట్టు కాదు, డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వల్ల వస్తాయి. ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో. తదుపరి రాహు సంచారం, రాహు మీనంలో సంచారం చేస్తున్నారు. రాహు భగవానుడు అంటే సర్పకారకుడు, రాహుకేతువులు. రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి, చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి. రాహు వల్ల దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు, అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి. తర్వాత కేతువు జ్ఞానకారకుడు, కన్యలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ కేతు సంచారం వల్ల కన్యామిథునయో బుధ అన్నారు. అంటే బుధుడు అధిపతి. బుధవారానికి అధిపతి ఎవరండి? విష్ణుమూర్తి, గణపతి, అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు. మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు, కొంతమందికి ప్రతికూలతలు. ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది. అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి ప్రతికూలతలు, రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు, ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది. మకర రాశ్యాధిపతి శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి చక్కటి అనుకూలతలు ఉన్నాయి. ఏళ్ళనాడు శని బాధల నుంచి కొంచెం ఇబ్బంది తొలగిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతాయి. రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాపారాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి వివాహ అనుకూలత 60% వరకు ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. అందువల్ల మిగతా 40% వారికి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కటి అనుకూలత, వివాహ పొంతన బాగుందా లేదా అనే విషయాన్ని చూడాలి. అందువల్ల చక్కటి పొంతన చూపించుకొని చక్కటి సంబంధాలు అవి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. చక్కటి శుభవార్తలు వింటారు, చక్కటి సంతానాన్ని పొందుతారు. అట్లాగే రుణ బాధల నుంచి కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలాగే స్టాక్స్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ నెలలో కొంచెం స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్టాక్స్ పెరిగి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి గత నెలలో కంటే కూడా ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. అట్లాగే సినీ పరిశ్రమ కూడా గత నెలతో పోల్చుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఏళ్ళనాటి సినీ బాధలు దొరుకుతాయి. సినీ రంగంలో కూడా విజయకేతనం ఎగరవేయడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వ్యవసాయంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత ఉంటుంది, పంట దిగుబడి బాగుంటుంది. వ్యవసాయ అనుకూలత వల్ల రైతులకు కూడా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి వీళ్ళు. అలాగే మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రతి గురువారము కూడా ఇంటి ముందు కర్పూరం వెలిగించి
విశేషముగా కొబ్బరికాయ దిష్టి తీసుకొట్టినట్లయితే ఇక నరదృష్టి నరకోశ బాధను విముక్తి చెందారు. అట్లాగే వీళ్ళు విశేషముగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూష్మాండ బలి చేస్తే ఆ యొక్క దృష్టి దోషాలు అవి నివారణ అవడం జరుగుతుంది. కూష్మాండాన్ని పగలగొట్టి పసుపు కుంకుమ వేసి బలిహరణ చేసినట్లయితే విశేష అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వీళ్ళు విశేషముగా లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేయటం తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. మీరు నన్ను సంప్రదించినట్లయితే సమస్య నీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా ప్రతిదానికి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, మీకు చెప్పడం జరుగుతుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.